నంద్యాల జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న గోపాలరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణతో గోపాలరావు నివాసం ఉంటున్న కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద ఉన్న మైత్రి హోంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ కర్నూలు ఇన్ఛార్జ్ డీఎస్పీ సీతారామరావు ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి గోపాలరావు అనేటటువంటి వ్యక్తి, కర్నూలుకు చెందినటువంటి ఈయన అక్రమంగా ఆస్తులు సంపాదించినాడు అన్నటువంటి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఆయన మీద అక్రమాస్తులకు సంబంధించిన కేసును రిజిస్టర్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టు ద్వారా సర్చ్ వారెంట్స్ తీసుకొని ఈరోజు తెల్లవారుజామున ఏకకాలంలో ఆయన మరియు ఆయనకు సంబంధించినటువంటి 5 ప్రదేశాలలో 5 మంది బంధువులు మరియు ఆయన ఆఫీసులో మొత్తం 6 ప్రదేశాలలో ఏకకాలంలో ఈరోజు సర్చెస్ను ఏసీబీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించినటువంటి ఈ రెసిడెన్షియల్ హౌస్లో ఏసీబీ డిఎస్పీ అయిన నేను మరియు మా ఇన్స్పెక్టర్సు సిబ్బంది ఇక్కడ సర్చెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా మా దృష్టికి వచ్చినటువంటి ఆస్తులు ఈయనకు ఈ హౌసు ఈ గోపాలరావు ఉన్నటువంటి ఈ హౌసు G+2 ట్రిప్లెక్స్ హౌసు, కర్నూలు బాలాజీనగర్లో ఒక 3 అంతస్తుల భవనము, అలాగే ఉల్చాల రోడ్లో ఒక 2 అంతస్తుల భవనము, అదేవిధంగా 5 స్థలాలు, ఇంటి స్థలాలు, ఒక కారు, ఇవన్నీ కూడా మేము గుర్తించడం జరిగింది. ఇప్పటికీ ఇంకా సర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆయనకు సంబంధించినటువంటి డబ్బులు కానీ, బ్యాంక్ లాకర్లు కానీ, ఇంకా గోల్డ్ అండ్ జ్యువెలరీ కానీ, వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా సర్చెస్ చేయడం జరుగుతుంది. అన్ని వివరాలను తర్వాత తెలియజేస్తాం.